అదే ఏకనారం మండల ప్రజలకు ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకు సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ముందుగా నమస్కారాలు. నిన్న ఏటునారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక అభివృద్ధి ఏం జరగలేదు అనేది మాట్లాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న తరుణంలో ఏటునాగారం మండలంలో 100 కోట్ల పైగానే మరి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం, మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే నిన్న మాట్లాడినరో వాళ్ళకు కూడా కొద్దిగా చెవుడుంటే చెవుడు మిషన్ పెట్టుకొని అన్న వినవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఏటునాగారం గెలిచిన తర్వాత ఏటునాగారం మండల కేంద్రంలో 50 లక్షల రూపాయలతోని మరి సీసీ రోడ్డు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏటునాగారానికి ఒక కళ తెప్పించింది సెంట్రల్ లైటింగ్. 80 లక్షల రూపాయలతోని సెంట్రల్ లైటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని రవాణా శాఖ మంత్రి గారిని ఒప్పించి మెప్పించి మరి 100 కోట్లతోని బస్ డిపోని ఏర్పాటు చేసి ఆ జీవో నెంబర్తో సహా మరి ప్రజలకు మీడియా మిత్రుల ముందు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న చేపల మార్కెట్ నిర్మాణం 50 లక్షల రూపాయలతోని చేపల మార్కెట్ నుండి అక్కడ సాయిబాబా గుడి వద్ద కూడా 50 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయలతోని డిగ్రీ కాలేజ్ అక్కడ నుండి హాస్పిటల్ వరకు 1 కోటి రూపాయలతోని సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా లోకల్లో ఏటునాగారం మండలంలో బీటీ రోడ్ల అవి కూడా మీకు వాట్సాప్ పెడతాం, మా మిత్రుడు పెడతాడు మీ అందరికీ. బీటీ రోడ్ల నిర్మాణం కోసం కూడా శాంక్షన్ చేసి 3 కోట్ల రూపాయలతోని బీటీ రోడ్లు అవ్వడం జరిగింది. చిన్నవైనపల్లి పెద్ద వెంకటపురం రోడ్డు బీటీ రోడ్డుకు 2 కోట్ల రూపాయలు అవి టెండర్ ప్రక్రియ పిలిచిండ్రు, ఈ మధ్యన స్టార్ట్ అవుతాయి అవి. అదేవిధంగా జీడివాగు టు బీటీ రోడ్డు గోగుబెల్లి వరకు కూడా 1,50 లక్షల రూపాయలతోని దాన్ని కూడా టెండర్కు పిలుస్తున్నారు. అవి మీడియా మిత్రుడికి మన సాయికి పెట్టిన నేను ఆల్రెడీ సాయి దగ్గర కూడా ఉన్నది అది. ఇంకోటి అదేవిధంగా గుర్రాల బావి 1,80 లక్షల రూపాయలతోని ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న సబ్ప్లాన్ ఎస్సీ సబ్ప్లాన్లో 6,84 లక్షల రూపాయలు సబ్ప్లాన్ వివిధ మండలంలో ఉన్న వివిధ గ్రామాలు ఎస్సీ గ్రామాలలో మరి రోడ్ల నిర్మాణం కూడా మరి చేయడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొండాయి బ్రిడ్జి నిర్మాణం వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొండాయి బ్రిడ్జి వరదలు వచ్చి కొట్టుకోబోతున్న తరుణంలో మరి ప్రజల ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయని మా ఎమ్మెల్యే మంత్రి గారైన మరి సీతక్క గారు అంటుంటే హెలికాప్టర్ కూడా పంపించని వాళ్ళు చనిపోయినాక కూడా వాళ్ళు పోయి వాళ్ళను పరామర్శించిన దాఖలు లేని వాళ్ళు నిన్న మాట్లాడుతున్నారు. ఆ రోజున ఇక్కడ మరి పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు వచ్చి చూడలేదే. మరి ఆ రోజు 8 మంది చనిపోతే సీతక్క గారు దగ్గరుండి వాళ్ళ కుటుంబాన్ని ఓదాల్సిన సందర్భాలు ఉన్నాయి. వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే 9,50 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించింది. ఆ డబ్బులు సరిపోతలేవని మొన్నటికి మొన్న 16 కోట్లతోని బ్రిడ్జి శాంక్షన్ అయింది, టెండర్కు పిలుస్తున్నారు. మీ అందరు కూడా వాట్సాప్లో అది పెట్టిన దయచేసి మిత్రులు మీరు, ఎందుకంటే మీరు వినాలి, మీరే ప్రజలకు చేరవేసే సాధనాలు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏటనారం మండల కేంద్రంలో సిఆర్ఆర్ రోడ్లు 2 కోట్ల రూపాయలతోని మంజూరైనాయి. అమ్మ ఆదర్శ పాఠశాలలు అదేవిధంగా స్కూల్ పిల్లలకు నాణ్యతమైన విద్య అందించాలి. నాణ్యతమైన విద్య అందించే క్రమంలో స్కూళ్ళు చాలా బాగుండాలనే ఆలోచనతో సిఆర్ఆర్ కింద అమ్మ ఆదర్శ పాఠశాలలు 28 స్కూళ్ళల్లో మరి మొన్నటికి మొన్న తెలుసుకోండి మిత్రులారా, మీరు చెప్తున్న మొన్నటికి మొన్న స్కూల్ అన్నీ కూడా డెవలప్ చేసిన సందర్భాలు సీతక్క గారికే దక్కింది. ఏ రోజు కూడా ఏ
ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఇంత అభివృద్ధి జరగలేదనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్షేటిపల్లి బ్రిడ్జి నిర్మాణం కోసం మీరు ఇప్పుడు మీకు కనబడుతుంది భూటానం బ్రిడ్జి పక్కనే ఎల్షేటిపల్లి బ్రిడ్జి నిర్మాణం 4,50,00,000 రూపాయలతోని మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 కోట్ల రూపాయలు కేటాయించి మరి అమ్మ ఆదర్శ పాఠశాలను కూడా తీర్చిదిద్దిన సందర్భాలు కూడా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన వ్యవసాయ మార్కెట్ కూడా ఏర్పాటుకు పునరుద్ధరణ కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి తెలియజేసి ఇక్కడ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే డిక్లేర్ చేయబోతున్నారనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కిడ్స్ హాస్పిటల్ ఇక్కడ ఏటునగరంలో రాష్ట్రంలో 3 వచ్చినాయి. 3 ఒకటి ఏటునగరానికి వచ్చింది. 10 కోట్లతోని ఇక్కడ పిల్లల హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెవెన్యూ డివిజన్ కూడా సాధించుకున్న సందర్భాలు ఉన్నాయి. మేము పోరాటాలు చేసినాం అన్నాడు. నేను పెడతా, అన్నం పెడతా, తిండి పెడతా అన్నాడు. మరి పెట్టాలి కదా, అధికారంలో ఉన్నాడు పెట్టాలి కదా. అధికారంలోకి వచ్చినాం, మాట ఒప్పుకున్నాం, తీర్చినాం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ రోడ్డు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఎవరూ తీర్చలేదు. ఆ ఘనత వాస్తవానికి 25 సంవత్సరాల తర్వాత ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండే, రవాణా కోసం ఇబ్బందులు పడుతున్న క్రమంలో సీతక్క గారు చొరవ తీసుకొని పోలీస్ స్టేషన్ ముందు రోడ్డును క్లియర్ చేసిన మరి ఆ ఘనత కూడా సీతక్క గారికి దక్కుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరకట్టలు ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వము